పెళ్లంటే నూరేళ్ల పంట వెయ్యేళ్ల జీవితం అంటారు. మారుతున్న టెక్నాలజీతో ప్రపంచంలోని వధూవరులను ఇంటి ముందుకు తెస్తున్నాయి మ్యాట్రిమోనీ సంస్థలు. టెక్నాలజీతో పాటు మోసాలు కూడా అదే స్థాయిలో పెరుగుతూ యువతకు షాక్ ఇస్తున్నాయి. ఒకప్పుడు పెళ్లి సంబంధాలంటే తెలిసిన వాళ్ల ద్వారానో బంధువులతోనో కుదిరేవి. కాలంతో పాటు మనం మారినట్లు మధ్యలో పెళ్లిళ్ల పేరయ్యేలా హవా నడిచింది. ఆ తర్వాత మ్యారేజ్ బ్యూరోలు పుట్టుకొచ్చాయి. ఇప్పుడు మ్యాట్రిమోనీలు క్రియేట్ అయ్యాయి. ఎంట్రీ ఫీజు లేదు, ఫారిన్ సంబంధాలు, వెల్ సెటిల్ ఫ్యామిలీలంటూ మెస్మరైజ్ చేస్తూ మోసం చేస్తున్నారు. కొన్ని మ్యారేజ్ బ్యూరోలు matrimony.coms చూపించే ఫోటో ఒకటి, చేసే పెళ్లి మరొకరితో అన్నట్టుంది. సిటీలో ఇదో కొత్త రకం దందా నడుస్తోంది. మార్కెట్ లో ఇలాంటి మ్యారేజ్ బ్యూరోలు చాలా పుట్టుకొచ్చాయని కొందరు కన్సల్టెంట్స్ ఒప్పుకుంటున్నారు. కొన్ని ఏం చేస్తున్నారు, ఇది వ్యాపారంగా చేసుకుంటే ఎందుకు చేసుకోకూడదు, ఇది కూడా బాగుంది ఒక వ్యాపారంగా అనుకుంటున్నారు. అన్ని వ్యాపారాలు ఇది కూడా ఒక వ్యాపారమే అంటున్నారు. ఏదో అన్ని వీళ్ళు ఏవేవో ఇచ్చేస్తున్నారు అడ్వర్టైజ్మెంట్లు. కొన్నాళ్లకు ఇంకా వాళ్ళ అస్సలు మనిషి అనేది ఎవరు తెలీదు. ఒక పెళ్ళి అనేటప్పటికి ఒక మధ్యవర్తి అనేది ఉండాలి. వాళ్ళ వివరాలు క్షుణ్ణంగా చెప్పాలి, వీళ్ళ వివరాలు కూడా వివరంగా తెలియచేయాలి. అప్పుడు తెలుస్తుంది. మీరేదో మేము పేపర్లో వేసేస్తుంటాం, మీరేదో చూసుకోండి, లేదా మీరు కంప్యూటర్లో చూసుకోండి, మీరు పెళ్లి చేసుకోండి, మీరు మాట్లాడుకోండి అని అటు ఫోన్ నంబర్ ఇటు ఫోన్ నంబర్లు ఇచ్చేసి అదొక ఫిష్ మార్కెట్గా చేయడం అనేది మంచిది కాదు. మ్యాట్రిమోనీ పెళ్లిళ్ల తర్వాతే అసలు కథలు బయటపడుతున్నాయి. లాస్ట్ 1 month లోనే 6 నుంచి 7 కేసులు ఇలాంటివి నమోదయ్యాయంటే ఎంత ఫేక్ నడుస్తుందో అర్థమవుతుంది. మ్యాట్రిమోనీలో సంబంధాలు సెట్ చేసుకునేవారు తప్పనిసరిగా 1కి 10 సార్లు చెక్ చేసుకోవాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. జనంగా ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, ఫస్ట్ బీ వెరీ కేర్ఫుల్. మ్యాట్రిమోనియల్ వెబ్సైట్స్ ఉంటాయి, bharatmatrimony.com, ఇవన్నీ కూడా. దాంట్లో కూడా చాలా మంది ఫేక్ ప్రొఫైల్స్ పెడుతుంటారు. మనం కేసులు కూడా కట్టాము, చాలా మందిని అరెస్ట్ కూడా చేసాము. ఫస్ట్ మీరు ప్రొఫైల్ చూసినప్పుడు మ్యాట్రిమోనియల్ వెబ్సైట్ లో అతను ఎవరు, అతని ఏంటి, పర్సనల్ డీటెయిల్స్ అన్ని బాగా డీప్ గా అడగండి. అతని రిలేటివ్స్ ఎవరు, ఫాదర్ ఎవరు, మదర్ ఎవరు, బ్రదర్స్ ఎవరు, ఏం జాబ్ చేస్తున్నారు, ఏ కంపెనీలో జాబ్ చేస్తున్నారు, వాళ్ళ ఫోన్ నెంబర్స్ అవన్నీ కూడా అడగండి. ఒకవేళ వాళ్ళు జెన్యూన్ అయితే మీకు అవన్నీ నెంబర్స్ ఇస్తారు. జెన్యూన్ కాకపోతే వాళ్ళు ఇమీడియట్ గా ఇవన్నీ మీకు డిస్కనెక్ట్ చేయడమో లేకపోతే మళ్ళీ మాట్లాడుతాను బిజీ ఉన్నాను చెప్తారు. బిజీ లైఫ్ లో పిల్లలకు సంబంధాలు చూడటం పేరెంట్స్ కు పెద్ద సవాల్ గా మారింది. దీంతో మ్యారేజ్ బ్యూరోలు మ్యాట్రిమోనీలను ఆశ్రయిస్తున్నారు. కానీ వాటిల్లో నిజమెంతుందో అంచనా వేయలేకపోతున్నారు పేరెంట్స్. ఆల్రెడీ ఒక ఎంగేజ్మెంట్ కూడా చేసుకుందాం అనుకున్నప్పుడు అమ్మాయి సరిగా లేదు, అమ్మాయి తెలిసిపోయింది, నెట్లో వచ్చింది, అదొక బ్యాడ్ అనుకున్నాం మేము. అదే అన్నీ చూడాల్సి వస్తుంది. ఇప్పుడు అమ్మాయి ఎట్లా ఉంటుంది, ఆ అమ్మాయి ఆఫీస్లో ఎట్లా ఉంటుంది, వాళ్ళ ఇంట్లో పక్కన వాళ్ళని అడగాల్సి వస్తుంది. ఇవన్నీ అర్థం కావట్లేదు సంబంధాలు అంటే. ఇప్పుడు భయం వేస్తుంది మాకు. ఫారిన్ సంబంధాలు, ప్రొఫైల్ పిక్స్, ఆకర్షించే డేటా చూసి మోసపోకుండా అన్ని రకాల ఎంక్వైరీల తర్వాతే పెళ్లి సంబంధం కలుపుకోవడం మంచిదని సూచిస్తున్నారు పోలీస్ అధికారులు. అప్పట్లో పెళ్ళంటే అటేడు తరాలు ఇటేడు తరాలు చూసుకుని పెళ్లిళ్లు చేయమనే వాళ్ళు మన పెద్దలు. కానీ ఇప్పుడు అన్ని ఆన్లైన్ పెళ్లిళ్లే. ఎంత వేగమో అంతే మోసాలు కూడా జరుగుతున్నాయి. ఇందాక మనం చూసిన స్టోరీయే ఇందుకు బెస్ట్ ఎగ్జాంపుల్. ఆన్లైన్లో ఒకవేళ పెళ్లికి అప్లై చేసుకుంటే 1కి 10 సార్లు చెక్ చేసుకోండి, అప్పుడే ఓకే చెప్పండి. కెమెరా పర్సన్ బాలకృష్ణతో హరిత, V6 న్యూస్, హైదరాబాద్.